వర్ధన సందర్భంగా నివాళులు అర్పిస్తూ కొన్ని శృతులు చెప్పుకోవడం తప్ప పెద్ద స్పీచ్ ఇచ్చే అలవాటు మాకు లేవు. కాకపోతే గద్దర్ను నేను ఒక పాటగాంగా ఎప్పుడు చూడలే. ఆయన పాటతో నేను ఇన్స్పైర్ అయ్యి రాజకీయ విద్యాసంఘంలో పనిచేసినప్పటికీ తర్వాత క్రమంలో ఆయన ఎంత పోరాటం చేయాలంటే ఒక నాయకత్వం అంటే పోరాటం చేస్తున్న క్రమంలో నాయకుడు ఎన్నెన్ని స్ట్రాటజీస్ ఉంటాయో అన్ని ప్రతి దాంట్లో ముఖ్యంగా నాకు గుర్తంత వరకు అప్పుడు ఎన్కౌంటర్ బాగా అవుతున్నాయి. ఒక దళాన్ని మెదట్లో కొట్టి నర్సాపూర్లో వేసింది దాదాపు 10 మంది. నేను గద్ద స్టార్ట్ అయినాం. అప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. మేము చేరేసరికి 100 పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి గద్దర్ మాటలతో పాటు అప్పుడు మొత్తానికి అది అందాక చేరుకున్నా దానికి చేరుకున్నాక మాటలలో పెట్టేసి దాదాపు 5 minutes నేను మాట్లాడి మీరు ఎస్పీ దగ్గర పోయి మాట్లాడండి, చెవులు తీసుకోమని వాళ్ళు చెప్తే మేము వచ్చినాం. అప్పుడు ఇంకా ఈ పేరెంట్స్ కమిటీ లేకుండే ఎన్కౌంటర్ అప్పుడు లేనప్పుడు దాదాపు గద్దర్ తోటే స్టార్ట్ అయింది నిజానికి. నేను గద్దర్ ఆ రోజు నర్సాపూర్లో పోయి 10 మందిని ఆపినాడి చూస్తే నాకు ఇంకా కళ్ళలో వస్తుంది. ఒక 10 నిమిషాల వరకు పోలీసులు తప్ప ఎవరు లేరు. అరగంట తర్వాత 20,000 మంది ఆ ప్రజలంతా వచ్చి దాదాపు ఈ శవాల కార్యక్రమాన్ని తీసుకుని ఉన్నారు. అప్పుడు దాదాపు కట్టెల పెట్టి మున్సిపాలిటీ వాళ్ళతో కాల్పిస్తున్న సమయం అది నాకు ఇంకా బాగా గుర్తుంది. గద్దరంలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఒక పాటగాడిగానే గుర్తిస్తారు తప్ప నేను మాత్రం చూడలేదు. రెండో విషయం బాగా దాని తర్వాత ఇక్కడ తీగుళ్ళ ఎన్కౌంటర్లో పోయినాము, కొయ్యలగూడెం, ఇంకోటి దాదాపు ఎక్కడ కూడా మా డ్యూటీ అయినప్పుడు ఈ ఎక్కడైతే ఎన్కౌంటర్లు అయితే ఆ శవాలు తీసుకునే క్రమంలో జర ఎక్కువ కాలం తిరిగిన మేము. ఆ తిరిగే క్రమంలోనే ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు నాకు బాగా నచ్చినాయి. ఇలాంటి గద్దర్లో నాకు నచ్చిందంటే కూడా ఈ నాయకత్వ లక్షణాలు. ఎన్ని సమస్యలు ఉన్నాయి, మంచి ఫిలాసఫర్. అసలు చాలా మంది గద్దర్ పాటగానే చేస్తారు తప్ప పాట కంటే ఎక్కువ స్ట్రాటజిస్ట్, ఒక లీడరు, ఒక ఫిలాసఫర్ నేను చూసాను. ఇంకొకటి ముఖ్యంగా నాకు చూసినంత అనుబంధం ఉన్నదంతా కూడా తెలంగాణ ఉద్యమంలో లాయర్లుగా మేము ఇక్కడ స్పెషల్ ట్రైన్ తీసుకున్నాం. దాని ఫ్లాగ్ ఆఫ్ చేయాలి కాబట్టి అప్పుడు మేము గద్దర్కు మేము అనుబంధం కాబట్టి గద్దర్ని తీసినాం. అంటే గద్దరే అన్నాడు మరో నేను కేసీఆర్ కూడా బాగుంటుందా పిలవండి అంటే నేనే పోయి పర్సనల్గా కేసీఆర్ పిలిచి ఆయన ఒకటే మాట అన్నాడు, వేరు ఎవరు వస్తారు అక్కడ మెసేజ్ ఇస్తారా మీరు రాను, ఎవరెవరు పేరు లేకపోయినా దత్తాత్రేయ చెప్తాడు, దత్తాత్రేయ ఆప్తం ఇంకా చెప్పండి. గద్దర్ అయితే వస్తాడు, మీరు కూడా వస్తే చాలా మంచిది, మీరు రండి అని చెప్పిన. సరే ఆయన తప్పించింది. గద్దర్ మా ట్రైన్ ఫ్లాగ్ ఆఫ్ చేసింది గద్దరే. దాదాపు ఇక్కడ మేము ఒక 500-600 మంది ఢిల్లీకి పోయి పార్లమెంట్ టచ్ చేసి తెలంగాణ కోసం పోరాడిన క్రమంలో గద్దర్ మాతో బాగా అనుబంధం. ప్రతి దాదాపు ఏ విషయాలలో కూడా చర్చలు బాగా సాగిస్తున్నాను. ఇది నేను విద్యార్థి నుంచి నా గద్దర్ పరిచయం అయినప్పటికీ కూడా నేను బాగా ఆయనతో ఇన్స్పైర్ అయింది. ఆయనలో బాగా నాకు నచ్చిన గుణాలంటే ఈ రెండైతే చెప్పక తప్పదు. ఏదైనప్పటికీ గద్దర్ లాంటి వాడు చనిపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ గద్దర్ పాడగాడు కాబట్టి పాటలు మాకు కూడా కొన్ని వచ్చినాయి కాబట్టి ఉదయించే తొలి వెలుగుల తూర్పు ఆర్పలేదు విప్లవాన్ని ఏ పడమటిగాకు నీటిలోన ఎర్ర జెండలు ఎగురుదాకా ఆకాశం ఎర్ర కాంపు దీనుదాకా గద్దర్ ఉంటాడని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ నా